వ్యక్తిగత స్వేచ్ఛ. ఆర్టికల్ 21 ఏం చెప్పాను? ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఆర్టికల్ 14 అంటే ఆర్టికల్ 14 ఏంటి? మతం, జాతి, కులం, లింగం అందరూ సమానమే. నువ్వు మగోడు, ఈ అమ్మాయి ఆడపిల్లని కాదు, అందరూ ఈక్వలే. ఏంటి? ఆర్టికల్ 14 అందరూ ఒకటే. ఏంటి? మీ అందరూ ఏం చేస్తారు? రాజ్యాంగం చదవాలి. ఏంటి? గుడ్. అంబేద్కర్ గారు చెప్పినట్టుగానే రాజ్యాంగం చదివి మీరు మీ హక్కులు తెలుసుకోవాలి. హక్కులు ఓకేనా? అందరూ ఒకసారి జై భీమ్ అనండి. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. అందరూ అలాగే ఉండండి. అందరూ కూడా రాజ్యాంగం తెలుసుకోవాలి. రాజ్యాంగం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగము అందరూ తెలుసుకోవాలి. అంబేద్కర్ చాలా ఎక్కువ చదివారు. చాలా ఎక్కువ తెలుసా మీకు? చాలా ఎక్కువ చదివారు ఆయన. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఇది గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్. ఏంటి? ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఏంటి? అది ఆర్టికల్ 21. ఆర్టికల్ 19 వ్యక్తిగత స్వేచ్ఛ. ఆర్టికల్ 14 అందరూ సమానమే. ఆర్టికల్ 340 ఏం రిఫర్ చేస్తుందంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన తరగతులు. మనం బీసీలకి ఆర్టికల్ 340 ద్వారా న్యాయం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మండల కమిషన్ వేయడం వల్ల బీసీల యొక్క